హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. ఏపీ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది. ఇందులో 2024 అక్టోబర్లో 6 కొత్త పారిశ్రామిక విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నూతన విధానాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పలు చోట్ల ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం ప్రారంభమయ్యాయి. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందట. దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఓ ముఖ్య ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 91 పెద్ద కంపెనీలు రావడానికి రెడీగా ఉన్నాయని తెలిపారు. ఆ కంపెనీలకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. రీసెంట్ గా ఉండవల్లిలో తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. అలాగే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి 91 కంపెనీల ద్వారా 91,839 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,41,407 కోట్ల ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడైంది. ఇప్పటికే గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు ముందుకు వచ్చారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లో సెమీ కండక్టర్ పరిశ్రమలతో పాటుగా ఇతర రంగాల కంపెనీల పెట్టుబడులు ఉన్నాయట. అయితే పశ్చిమ గోదావరి అగ్రికల్చర్, ప్రాసెసింగ్, ఎగుమతుల కోసం ప్రత్యేక ఆక్వా పార్క్ ప్రణాళికలు కూడా చేశారు. రాజకీయ విభేదాల పరంగా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేసీఆర్ 616 కోట్ల రూపాయల 8 లక్షల చదరపు అడుగుల సెక్రటేరియట్ నిర్మించాలని గుర్తు చేశారట. అయితే చంద్రబాబు మాత్రం ఏకంగా 53 లక్షల రూపాయల చదరపు అడుగుల్లో సెక్రటేరియట్ నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ఇక 2018లో అమరావతి పనుల కోసం రాబోయే టెండర్లు విలువ 41,170 కోట్ల రూపాయలు అని చెప్పారు. మిగిలిన పనులు ఇంకా 35,000 రూపాయల కోట్లకు విలువైన పనులు చేయాల్సి ఉంది. అయితే ఆ టెండర్లను రద్దు చేసి ఇప్పుడు వాటి అంచనాలు తారాస్థాయికి పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈనాడు పేపర్ కథ చూశాం. ఒక్కసారి ఇందులో గమనిస్తే సెమీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని జగన్ ఫోటోను పెట్టారు అని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. నిజంగా ఈ రకంగా ఈనాడు పేపర్ని చూశాక టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ అని మండిపడ్డారు. ఇది ఒక పేపరేనా లేక పేపర్కి పట్టిన పీడన? అబద్ధాలు రాయడానికైనా ఓ హద్దుండాలి అని జగన్ అన్నారు. అసలు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్తో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసింది? 2021 డిసెంబర్ 1న సెకీ ఒప్పందం చేసుకుంది. ఇక్కడ సెకీ విషయంలో ఈనాడు లాంటి ఎల్లో పేపర్లలో చంద్రబాబు విష ప్రచారాలు చేస్తున్నాడు అని జగన్ మండిపడ్డారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3,32,671 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 12 నెలల కాలంలోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 1,37,546 కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేసిన అప్పుతో ఏకంగా సంవత్సరంలోనే 41% అప్పు ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు చేశాడు అని జగన్ చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రజలందరికీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది.